హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రేణు రేఖ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే, ఇవాళ మా చెల్లి బర్త్డే. రేణు రేఖ రేఖ ఉంది కదా, రేఖ బర్త్డే అనమాట. ఓకే, అందరూ విష్ చేయండి, తనని బ్లెస్ చేయండి. ఇక్కడే ఉంది అనమాట. హ్యాపీ బర్త్డే చిన్ని. థ్యాంక్ యూ. మేము చిన్ని అని పిలుస్తాం అందుకు. ఇక్కడ అమ్మ. హాయ్, హ్యాపీ బర్త్డే చెప్పవా? హ్యాపీ బర్త్డే శ్రీలు. మా అమ్మ శ్రీలు అని చెప్తుంది. ఇక్కడ మా అమ్మమ్మ ఉన్నారు. ఏంది హ్యాపీ బర్త్డే చెప్పు చిన్నికి. హ్యాపీ బర్త్డే చిన్ని. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్, బెస్ట్ ఆఫ్ లక్. శీఘ్రమే కళ్యాణం ప్రాప్తం. కళ్యాణం అయిపోయింది. కళ్యాణం అయిపోయింది. ఇక్కడ వేదు ఉన్నాడు, చూద్దాం రండి. వేదు, చిన్నికి హ్యాపీ బర్త్డే చెప్పు. చెప్పు చెప్పు. హ్యాపీ 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 సంక్రాంతి కదా, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. చందు కూడా వచ్చాడు. చందు చందు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చిన్ని. ఏంటవన్నీ? కలర్ 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 చెప్పు. కలర్ చెప్పు. కలర్ చెప్పు. నీకు పెట్టాలా? గ్రీన్ 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 కలర్ చెప్పు. కలర్ కలర్. అమ్మ వంట స్టార్ట్ చేసేసింది, అయిపోవచ్చింది కూడా. ఇవాళ స్పెషల్స్ ఏంటంటే పాయసం, రైస్, పప్పు, ఇంకా రసం. ఇప్పుడైతే పైనింటికి వెళ్ళి మనం పూజ చేసేద్దాము. ఇక్కడైతే పూజ అయిపోయింది, పైనింట్లో చేద్దాం రండి. సరే, మొన్న మీషో ప్రోడక్ట్స్ తెప్పించాను కదండి, అందులో డోర్ తోరణ తెప్పించాను కదా, అది ఇక్కడ వేసామన్నమాట. ఇప్పుడు ఇక్కడ పూజ చేసేద్దాము. అండ్ సిల్వర్ డిప్ ఉంది కదా, అది యూజ్ చేసి వాళ్ళ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఇంకొక ఇల్లు అనమాట. పైన ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో ఫ్రేమ్, అండ్ ఇక్కడ సాయిబాబా ఫోటో ఫ్రేమ్. ఇది మా అన్న గిఫ్ట్గా ఇచ్చారు. ఇక్కడ దేవుని గది. వేదు దండం పెట్టుకున్నానా? గురవే చెప్పునానా? సర్వా చెప్పు. సర్వా చెప్పు. గురవే. ఇక్కడ సిల్వర్ డిప్తో క్లీన్ చేశానండి అవన్నీ. పర్వాలేదు, బాగానే వచ్చాయి. ఇంకొకసారి క్లీన్ చేస్తే ఇంకా నీట్గా వెళ్ళిపోతాయి ఆ బ్లాక్ కలర్లో ఉండే మార్క్స్ అన్నీ. తర్వాత ఇంకా పూజ చేసేసి మళ్ళీ కిందికి వచ్చేసామన్నమాట. ఎప్పుడు వేదు మామూలుగా అయితే రాడు పూజకి. ఈసారి ఎందుకు నాతోనే కూర్చొని హారతిస్తుంటే చూస్తూ ఉన్నాడు. రేఖ వాళ్ళు మార్నింగే గుడికి వెళ్ళొచ్చారు. ఇంకా ఇంట్లో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత మా పిన్ని వాళ్ళ అబ్బాయి, ఇంకొక అబ్బాయి కేక్ పంపించాడు. పునీత్ బర్త్డే కేక్ వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పునీత్. థ్యాంక్ యూ పునీత్ మామ చెప్పు. థ్యాంక్ యూ పునీత్ మామ. పునీత్ మామ. కేక్ బాగుందా? కేక్ బాగుంది. ఎవరిది బర్త్డే? కేక్ వేదుకు ఎవరో వచ్చారు. పూజీ ఎవరు వచ్చారు? ఎవరు వచ్చింది? ఎవరు వచ్చారు? రండి రండి, ఫాస్ట్ 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 కేక్ కట్. కేక్ కదమ్మా. నీకోసం వెయిట్ చేస్తున్నాడు. నీకోసమే తల్లి వెయిట్ చేస్తున్నాడు.
రెడీనా? రెడీచా? రమ్మని చెప్పు మా అమ్మ మన ఇద్దరిని కట్ చేయి నీ పిలుచుకురా. కట్ చేయి అమ్మమ్మని పిలుచుకురా. చంద్రమామ పిలుచుకోరా ఇక్కడ. చంద్రమామ ఐ కట్ చేద్దాం దా అన్న. కట్ చేయలేక ఆ, కట్ తీస్ కేక అవునా నౌ stand here చెప్పు. నువ్వు అప్పటిదే పోయ్. ఇట్లా ఇక్కడైతే పునీత్ పంపించిన కేక్ కట్ చేస్తున్నాము. వేదు అయితే కేక్ ని చూస్తే చాలా ఎక్సైట్ అవుతాడు. జయాన్ష్ అప్పుడు ఇంకా స్కూల్ నుండి రాలేదు. ఇంకా కేక్ ను చూసి ఏడుస్తుంటే మేమే కట్ చేసేసాం. మేము ముందు రోజే కేక్ని ఆర్డర్ ఇచ్చాము డార్క్ పర్పుల్లో. అక్కడికి వెళ్ళి కేక్ తీసుకున్నాము. అంతలోపు పిన్ని వాళ్ళు షాపింగ్కి వెళ్ళినారనమాట. ఈ శారీస్ తెచ్చుకున్నారు. పిన్నికి వడిబియ్యం పోస్తున్నాము, అందుకని ఈ శారీస్ తెచ్చుకున్నారు. ఇవన్నీ ఇక్కడే ప్రొద్దుటూరులోనే వివేకానంద క్లాత్ మార్కెట్లో తెచ్చుకున్నారు. చాలా బాగున్నాయి అన్నీ. ఇవి రెండు సేమ్ ప్యాటర్న్లో తెచ్చిందన్నమాట అమ్మ గిఫ్టింగ్కి. మా అపార్ట్మెంట్లోనే వేరే పాప బర్త్డే ఉంటే ఆ పాపకని ఈ డ్రెస్ తెచ్చింది. చాలా బాగుంది కదా. ఇంకా ఈవినింగ్ పార్టీ మొదలైపోయింది. అందరం రెడీ అయిపోయాం. పిన్ని హాయ్. వేదు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. అమ్మో ఇది ఎక్కడ కూర్చుంది వేది? ఆపో. ఎవరిది బర్త్డే ఎవరి జయాంష్ జయాంష్ రెడీ. హ్యాపీ బర్త్డే. మాత్రం నీట్ గా కొట్టండి. ఒక్క రోజు ఒక్కసారి ఓకేనా? ఇక్కడ స్ప్రే తీసుకోవాలి. ఓకేనా? ఓకే ఇది తీసేసిన తర్వాత కొడదామా అవి? అది తీయండి కట్టను తీసేసిన తర్వాత సైడ్ ఓకే డన్. హ్యాపీ బాబాయ్ పిచ్చు. బాబాయ్ పిచ్చు. డోంట్ టచ్ ఇట్. birthday cake Do
you know what is this? This is cake. No, eat up. Yeah. This. Today. Done. అంటే కేకులు అట్లా ముందరప్పుడు అన్ని మాటలు వస్తాయి రండి రండి ఫాస్ట్ ఫాస్ట్ దా పో రవి గడివిరా వచ్చింది Can I come? ఫోటో Today. వచ్చి కేక్ పోయి Ika. తినక్క ఓకేనా? ఓకేనా Ah, goli chama. రామే అది ఇయ్యద్దు కదా అవునా కమా కేక్ Cake tak dulu mana? కత్తి అంటే కత్తి రెడీనా తీసా ఫోటో ఓకే డన్ కొద్దిగా వెనక్కి పండి Kedina. డాడీ వెళ్ళు Abadi. డాడీ వెళ్ళు Ada? ట్రైపాడ్ పెట్టమంటావా రెడీనా ఆన్లోనే ఉంది కట్టుకోండి పెడతాను రవి పెట్టు Vedu. ఓకే Go. మీ వీడియో పడతానే లేదా పెట్టే బాగా కొంచెం కొంచెం పెట్టండి బాగా తొందరగా ఇక్కడైతే కేక్ కటింగ్ అయిపోయింది ఏదైనా సరే ఒక ఈవెంట్ అంటే మనము ఆ మెమరీస్ని క్రియేట్ చేసుకోవడం లేకపోతే మెమరీస్ని దాచుకోవడమే కదండి ఇలాంటి చిన్న చిన్న ఈవెంట్స్లో కూడా మనం హ్యాపీగా ఫీల్ అవుతాము ఏదైనా సరే ఇలా యూట్యూబ్ వల్ల ఏమవుతాయంటే మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు అన్నమాట మన వీడియోస్ని నాకైతే అట్లా మెమరీస్ని క్రియేట్ చేసుకోవడం చాలా ఇష్టము మామూలుగానే నాకు ఫొటోస్ తీయడం కానీ అలా చాలా ఇష్టం అన్నమాట అట్లా ప్యాషన్తోనే నాకు ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనిపించింది అవి మళ్ళీ మళ్ళీ రావు కదా మనకి ఎప్పుడైనా మనం లోగా ఫీల్ అయినప్పుడు అవి చూస్తే కొద్దిగా బూస్టప్ అన్నమాట మనకి బెటర్గా ఫీల్ అవుతాము ఏదైనా సరే మనం అందరికీ అలానే ఉండాలని లేదు కానీ నాకైతే పర్సనల్గా అలా ఇష్టము చిన్నప్పటి నుండి నాకు ఏవైనా అలా కలర్ఫుల్ పేపర్స్ కానీ అలా కట్ చేసి బెలూన్స్లో వేసి పగలగొట్టడం అంటే చాలా ఇష్టము న్యూ ఇయర్ వ్లాగ్ చూస్తే మీరు అది సరిగ్గా ఆ రోజు బ్లాస్ట్ కాలేదు ఈసారి మాత్రం 2 చాలా బాగా బ్లాస్ట్ అయ్యాయి నా ఫేస్లో హ్యాపీనెస్ మీరే చూడొచ్చు
చిన్న చిన్న ఆనందాలు అంటారు కదా, అలా అన్నమాట. అదే కదా. ఎట్లుంది నాన్న? అదే కదా. జగి తీసుకున్నావా? ఈసారి బాగా వచ్చినాయి కదా రవి, రెండు ఒకటేసారి బర్త్డే పోయినా అసలు వచ్చింది. ఆ వీడియో ఎట్లా వచ్చిందో చూడాలి. ఏం కొట్టినాం నానా? గో ఏం కొట్టాం చెప్పు. వీడు తల మీద ఏదో ఉంది చూడు. ఏముంది చూడు డాన్స్. అంత డైవర్షన్ వద్దులే. మీరు డాన్స్ చేయండి. ఇప్పుడు డాన్స్ వేయండి, బాగుంటుంది అట్లా. ఓ ఓ డాన్స్ వేయండి, రండి. ఓ డాన్స్ వేయండి చూస్తా. ఎవరు వచ్చారు? చూడు 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 ఎవరు వచ్చినారు. చేయి నాన్న. అది ఎవరు 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 అక్కడ ఎవరు అక్కడ అక్కడ ఎవరు వచ్చారు చూడు. అదో నాన్న వచ్చేసా చూడు చూడు చూడు. తర్వాత డిన్నర్కి హైదరాబాద్ చెఫ్స్కి వెళ్ళాము. అక్కడ ఫుడ్ బాగుంటుంది, ఎక్కువ స్పైస్ లేకుండా ఉంటుందన్నమాట, అందుకు అక్కడికి వెళ్ళాము. అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది, నీట్ అండ్ క్లీన్. ఇక్కడ మండి కూడా పెట్టారు ఈ మధ్య. అమ్మ వాళ్ళు ముందే వెళ్ళిపోయినారు, మేము కాస్త లేట్గా వచ్చాము.
వేదుకైతే ఫుడ్ ముందే ఇంట్లో పెట్టేసుకొని తీసుకెళ్ళాము. మేమైతే ఇక్కడ తందూరి రోటీస్, మేథీ చమన్, పాలక్ పన్నీర్ అండ్ అలాగే పన్నీర్ కాజు కర్రీ ఆర్డర్ చేసాము. అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి. తందూరి రొట్టె వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంది. అది ఆటాతో చేస్తారంట. ఇంకా మిగతావి ఏవైనా మనకి మైదాతోనే చేస్తారు. రేఖా బర్త్డే అయితే ఇలా జరిగిపోయింది, చాలా హ్యాపీగా. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఏం చేయాలో మీ అందరికీ తెలుసు. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.